మిత్రులారా, ఈ వీడియోలో మనం ఏపీ మోడల్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా apms.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో మనం ముందుగా పేమెంట్ క్లిక్ హియర్ టు పేమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అప్లయింగ్ క్లాస్ 6th క్లాస్ని ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అందరూ కూడా ఎస్ఏ పెడతారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కమ్యూనిటీ, మీరు ఏ కమ్యూనిటీకి చెందినవారైతే ఆ కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసి అక్కడ వెరిఫికేషన్ కోడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ దగ్గర ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, దాని మీద చిన్న టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మనం ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడే మనం మన డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్ అన్నీ కూడా సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద నొక్కాలి. మనం సబ్మిట్ మీద నొక్కిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ ద్వారా చెల్లించవచ్చు. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం మన యొక్క పేమెంట్ని చెల్లించవచ్చు. మనం మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి మన యొక్క పేమెంట్ని చేసిన తరువాత మనకి క్యాండిడేట్ ఐడి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ క్యాండిడేట్ ఐడిని మనం చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఒక దగ్గర స్క్రీన్ షాట్ తీసుకునైనా ఉంచుకోవాలి. మనం మన క్యాండిడేట్ ఐడిని పొందిన తరువాత అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే కొన్ని వివరాలు అడుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది. ఒకవేళ కనుక మనం మన క్యాండిడేట్ ఐడిని కనుక మర్చిపోయినట్లయితే ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ క్యాప్చా కోడ్ ఉంటుంది. అక్కడ వివరాలు కనుక మనం సమర్పిస్తే మనకి క్యాండిడేట్ ఐడి అనేది మళ్ళీ మనం పొందొచ్చు. మనం లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధమైనటువంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. దీనిలో హోమ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. మనం సర్వీసెస్లోకి వెళ్ళి ఏపీఎంఎస్ 6th అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, సర్నేమ్, ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, సబ్ క్యాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్, వెదర్ ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎస్ పెట్టాలి. మన ఇన్కమ్ కనుక 1 lakh కంటే తక్కువ ఉన్నట్లయితే. దాని తర్వాత డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ వారమే కాబట్టి ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే పిహెచ్ కోటాకి చెందిన వారైతే ఎస్ పెట్టాల్సి ఉంటుంది. సాధారణ వ్యక్తులైతే నో పెట్టాల్సి ఉంటుంది. ఎవరికైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే మాత్రమే ఎస్ పెట్టాలి. దాని తర్వాత అమౌంట్ పెయిడ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ దగ్గర ఎస్ పెడతారో వారికి విహెచ్, హెచ్ఐ, ఓహెచ్ అనే ఆప్షన్స్ అడుగుతుంది. ఏది మీరైతే దానికి మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనే విండో ఇవ్వడం జరిగింది. దీంట్లో డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్, పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టడీ పర్టికులర్స్ అడగడం జరిగింది. ఇయర్ ఆఫ్ స్టడీ 2023-24లో 4th క్లాస్ ఎక్కడ చదివారు, 2024లో 5th క్లాస్ ఎక్కడ చదివారు, ఏ మీడియంలో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఇంకా అది గవర్నమెంట్ ఎయిడెడా, గవర్నమెంట్ స్కూలా, అలాంటివి. దాని తర్వాత స్కూల్ అప్లయింగ్ ఫర్ అని ఇచ్చారు. మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్ యొక్క వివరాలని ఇవ్వాలి. దాని తర్వాత ఫోటో అప్లోడ్ అనే ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మీరు మీ ఫోటోని తీసుకొని ఒక వైట్ పేపర్ మీద అంటించి దాని కింద సిగ్నేచర్ చేసి, సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్లో మాత్రమే చేయాలని ఇక్కడ ఇచ్చారు. దాన్ని స్కాన్ చేయాలి.
ఈ స్కాన్ చేసినటువంటి ఫోటో 50 KB కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చాడంటే, ఎవరైతే మీ ఫోటోను సరిగా లేని ఫోటోను మీరు స్కాన్ చేసినట్లయితే మీకు హాల్ టికెట్ జారీ చేయబడదు అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి 50 KB లోపు ఉండేటట్లు మరియు మీ ఫోటో సంతకం చాలా జాగ్రత్తగా ఉండేటట్లు స్కాన్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. మీరు ఫోటోను కూడా స్కాన్ చేసిన తరువాత డిక్లరేషన్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని ఉంది. దాని మీద టిక్ చేసిన వెంటనే ప్రివ్యూ అని కనిపిస్తుంది. ఈ ప్రివ్యూను మీద క్లిక్ చేస్తే మనం ఏ వివరాలు ఇచ్చామో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. చాలా చక్కగా మనం ఇచ్చినవి కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. లేదు అన్నీ సరిగ్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద సబ్మిట్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీ మోడల్ స్కూల్ ఫర్ 6th క్లాస్ అనేది కనిపిస్తుంది. ఇలా కనిపిస్తూ పక్కనే ప్రింట్ అనే ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రింట్ పైన క్లిక్ చేసి మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.